వెల్కమ్ బ్యాక్ టు యు అండ్ మీ. ఈరోజైతే మనం చాలా టేస్టీగా ఉండే, చాలా సింపుల్గా అయిపోయే, పిల్లలందరూ ఇష్టంగా తినే ఒక ఐటెం చేసుకుందాం అండి. అవే చిట్టాళ్ళు. మేమైతే వీటిని ఎర్రగడ్డ మనుబులు అంటాము. అందుకోసం మనం బియ్యపిండి తీసుకోవాలండి. ఈ బియ్యపిండి ఎంత పొడిగా ఉంటే ఇవి అంత టేస్టీగా ఉంటాయి. ఈ ఆనియన్స్ అనేవి మనం ఒక 2-3 గంటల ముందు వాటర్లో నానబెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు రావు కదా, లేదంటే ఆనియన్ కట్ చేసేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు కారిపోతూనే ఉంటాయి. ఈ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్ని మనం మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం ఆనియన్ మిక్సీకి వేసేటప్పుడు ఎటువంటి వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. ఆనియన్లో ఉండే వాటర్ తోటే మెత్తగా మెదిగిపోతుంది. మనం ఆనియన్లో వాటర్ వేసామనుకోండి బాగుండదు అనమాట. సో ఆనియన్ పేస్ట్ చూడండి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నామో, ఎంత మెత్తగా అయితే అంత బాగుంటుంది. గ్రైండ్ చేసేటప్పుడు చిన్న చిన్న ముక్కలు ఉన్నాయనుకోండి, మనం మనుబులో పెట్టి ఒత్తేటప్పుడు, చిట్లో పెట్టి ఒత్తేటప్పుడు అడ్డం పడిపోయి సరిగా రావన్నమాట. ఇంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత వెన్నపూస. ఇంకా మనం ఈ పిండిలో ఆనియన్ పేస్టు, వెన్నపూస మాత్రమే వేసుకుంటామండి. ఎటువంటి వాటర్ యాడ్ చేయము. మీరు అడగచ్చు ఎంత ఆనియన్ వేయాలి, ఎంత వెన్నపూస వేయాలి అనేది. ఇది పూర్తిగా మీ ఇష్టం అండి. మీరు ఆనియన్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకున్నప్పుడు వెన్నపూస క్వాంటిటీ కొంచెం తగ్గించుకోండి. లేదు మేము కొంచెం వెన్నపూస ఎక్కువ వేసుకుంటాం, ఆనియన్ పేస్ట్ తక్కువ వేసుకుంటా ఉన్నప్పుడు అట్లాగే వేసుకోవచ్చు. ఇంత పర్ఫెక్ట్గా ఇంత క్వాంటిటీ అనేం లేదు. ఇక్కడ మేము ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు పిండిలో. ఓన్లీ ఆనియన్ పేస్ట్ వెన్నపూసతోనే కలిపేసాను. చూడండి పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. అలా వేలు పెడితే సూపర్ సాఫ్ట్గా వేలు లోపలికి వెళ్ళిపోతుంది. అంత మెత్తగా ఉంటుంది పిండి కలుపుకోవడం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మనుబు చిట్లో చూడండి ఇట్లాంటి హోల్స్ ఉంటాయి కదా, ఇట్లాంటి ప్లేట్ మాత్రం పెట్టుకోవాలి. యాక్చువల్గా మేమైతే ఇలాంటి ప్లేట్తోనే ఒత్తుకుంటాము ఈ ఆనియన్స్ వేసిన మనుబుల్ని. అంతే అండి. ఈ మనుబుల్ చిట్టికి మనం మనుబులు వేసే ముందు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి, మనం ఒత్తేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మనుబులు బయటికి గట్టిగా ఉండవు, పిండి కూడా అంటుకోకుండా ఉంటుంది. ఇక్కడ మనకైతే నూనె వేడైపోయింది. మనం చక్కగా మనుబు చిట్లా పిండి పెట్టేసుకుంటున్నాము, చక్కగా చిట్టాలు చేసేసుకుంటున్నాము. మేమైతే ఎర్రగడ్డ మనుబులు అంటాము, అందుకే నాకు అదే పేరు అలవాటైపోయింది. ఇట్లా చిట్టాలు అంటే నాకేదో కొత్తగా అనిపిస్తుంది. చక్కగా ఒత్తేసుకున్నాం అండి. 2 వైపులా ఎర్రగా కాల్చుకున్న తర్వాత తీసేసుకోవడం అండి. అంత సింపుల్. ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ ఇంట్లో ఉన్నవే కదండి. బియ్యపిండి, పొడి బియ్యపిండి, ఆనియన్స్, వెన్నపూస, సాల్ట్. మీరు కావాలి అంటే నువ్వులు యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మేము నువ్వులు యాడ్ చేయట్లేదు. ఇక్కడ మేము వంట చేసుకునేటప్పుడు మాకు చూడండి ఎంత మంచిగా ఉంటుందో వ్యూ. చక్కగా అట్లా వ్యూని ఎంజాయ్ చేస్తూ వంట చేసేసుకున్నాం అనమాట. మీరు ఒక్కసారి తిన్నారంటే అసలు వదలరండి, అంత బాగుంటాయి. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇట్లాంటి ఎర్రగడ్డ మనుబులు చేశారా? అదే అండి చిట్టాలు. చాలామంది ఏంటంటే ఇది రిబ్బన్ పకోడీ అనుకుంటున్నారు, బట్ ఇదైతే రిబ్బన్ పకోడీ కాదండి. రిబ్బన్ పకోడీకి అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా వేరు. ఇది మాత్రం చిట్టాలు. లేదంటే మీరు ఇంకొంచెం పాష్గా పిలవాలి అనుకుంటే రిబ్బన్ మనుబులు, రిబ్బన్ మురుకులు ఇంచుమించు చూడడానికి అయితే అలాగే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇవ్వండి మీ అని టైప్ చేస్తే కనిపించట్లేదు మీ ఛానల్ పేరు అని చెప్తున్నారు. అందుకని మీరు యువెండ్ మీ తెలుగు యూట్యూబ్ ఛానల్ అని టైప్ చేసి కొద్దిగా సెర్చ్ చేయండి, ఖచ్చితంగా కనపడుతుంది. మా ఇంట్లో అయితే ప్రతి పండక్కి ఇది ఉండాల్సిందేను, అంత బాగుంటాయి. ఈసారి మీ పండక్కి కూడా ఇట్లా ఎర్రగడ్డ మనుబులు చేసుకోండి. ఎర్రగడ్డ మనుబులు కాదండి, మీ భాషలో చెప్పాలంటే ఆనియన్ మనుబులు చేసుకోండి, లేదంటే రిబ్బన్ మనుబులు చేసుకోండి. ఇవి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ యు అండ్ మీ.